ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు మనము యోహాను సువార్త 12:13 ప్రభు యెరూషలేమునకు విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆయన యెరూషలేమునకు ఎప్పుడైతే ప్రవేశిస్తూ ఉన్నాడో అక్కడ అనేక మంది లాజరును సమాధిలో నుండి లేపిన యేసును చూచుటకు అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన గాడిద మీద ఎక్కువ వస్తూ ఉంటే వారు ఖర్జూరపు మట్టలను పట్టుకుని జయము ప్రభువుపేట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. ఇక్కడ మనము చూసినట్లయితే వారు అనేక వృక్షాలు ఉండగా ఆ ఖర్జూరపు మట్టలను ఎందుకు పట్టుకుని ప్రభువుని జయస్థుతులు చెల్లిస్తూ ఉన్నారో, ఆ ఖర్జూరపు మొట్టలకున్న ప్రాముఖ్యత ఏమిటో మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మొట్టమొదటగా ఖర్జూరపు వృక్షమునకు ఆయా ప్రాంతాల్లో ఉన్న పేర్లు బట్టి ఒకటి తమాల వృక్షమని, తాళ వృక్షమని, సరళ వృక్షమని, ఈత వృక్షమని, కొబ్బరి చెట్టు అని ప్రాంతాల వారీగా ఆ చెట్టు యొక్క పేర్లు మారుతూ ఉన్నవి. ఇక్కడ ఖర్జూరపు వృక్షము ఆ మట్టలను పట్టుకుని వారు ప్రభువుని ఎదుర్కొంటూ ప్రభువుకు స్తుతులు జయధ్వనులు చెల్లిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ ఖర్జూర వృక్షానికి ప్రాముఖ్యముగా 7 శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఖర్జూరపు మట్టలు జయమునకు సంతోషమునకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే లేవియా కాండము 23:40 ఇశ్రాయేలందరూ కూడా పండుగ ఆచరించుటకు 7వ రోజున వారు దేవాలయములకు వస్తూ ఖర్జూరపు మట్టను పట్టుకొని వారు దేవాలయములోనికి ప్రవేశించేవారు. ఎప్పుడైతే ఈ ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యముగా ఉన్నాయంటే జయమునకు సాదృశ్యముగా ఉన్నాయి. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక యోహాను సువార్త 16:33 అంటాడు, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. నిజమే, ఈ లోకంలో మానవుడు దేన్నైతే జయించలేడో ప్రభువును దాన్ని జయించాడు గనక ఆయన దేవుడుగా పేర్కొనబడ్డాడు. లోకములో మరణించిన వారిని ఎవరు బ్రతికించలేరు, బ్రతికించాడు మన ప్రభువు. రూపాంతర కొండ మీదకి మానవుడిగా వెళ్ళాడు. ఆ కొండ మీద రూపాంతరము దేవునిగా రూపాంతరము చెందాడు. సమాధుల దొడ్డిలోనికి మనుషునిగా వెళ్ళాడు. దేవునిగా చనిపోయిన లాజరును బ్రతికించాడు. అంతేకాదు, ఎప్పుడైతే 40 దినాలు ప్రభు ఉపవసించి ప్రార్థించారో అప్పుడు సాతాను వచ్చి ప్రభువును అనేక రకాలుగా శోధించిన సాతానుకు లోబడక దాన్ని గద్దించి దాని మీద జయాన్ని పొందాడు. ప్రభువు ఈ లోకములో శరీరం మీద, ఈ లోకములో ఉన్న బంధువుల మీద, ఈ లోకములో ఉన్న సమస్తం మీద జయాన్ని పొందాడు కనుక నేను లోకాన్ని జయించానంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనం చూస్తే అనేక మందిని చూసినట్లయితే ఆకాను వెండి బంగారాలను చూసి పడిపోయాడు. గెహాజీ నయమాను షేనారు వస్త్రాల మీద ఆశపడి కుష్ఠవ్యాధిని సంపాదించుకున్నాడు. అబ్రహాము గారు బలి అర్పించవలసిన బలిని సంపూర్ణ అర్పించక నిద్రపోయి పడిపోయి ఉన్నాడు. ఈరోజు మనం మోషే గారు కూడా బండను కొట్టమంటే కొట్టకుండా పడిపోయి ఉన్నారు. దావీదు గారు కూడా మిద్దె కింద స్నానం చేస్తున్న ఉరియా భార్యను చూచి మోహించి పడిపోయి ఉన్నాడు. భక్తులైన వారు అందరూ, ప్రవక్తలైన వారు ఎందరో పడిపోయారు. కానీ నిలబడిన వాడు, జయించిన వారు, సమస్తాన్ని లోపరుచుకున్నవారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే ఆయన ఈ లోకాన్ని జయించి ఉన్నాడు అంటున్నాడు. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:14 ఆయన జయోత్సాహంతో మనల్ని అందరినీ ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా. అన్నాడు మొర్దెకై ఎలాగైతే ఉరిదిద్దామనుకున్న హామాను చేత దేవుడు ఊరేగించాడు, ఈరోజు సాతాను కబంధ హస్తాలు మృంగివేద్దామనుకున్న వారు క్రీస్తుని ఎవరైతే ధరించుకున్నారో వారిని కూడా దేవుడు జయోత్సవాలతో ఊరేగిస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:15 మన మీద రాయబడిన పాపపు పత్రమును ఆయన శిలువ మేకుల చేత కొట్టివేసి తన రక్తము చేత ఆ పాపమునంతా కడిగివేసి మనకు తాను పొందిన జయాన్ని మనకును అందించాడు. హల్లెలూయా. రెండవదిగా
ఖర్జూరప వృక్షం దేనికి సాదృశ్యముగా ఉందంటే అది సౌందర్యానికి సాదృశ్యం. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయం 16వ వచనములో ఖర్జూర వృక్షముల పట్టణము ఒక పట్టణం ఉంది. అది ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణం అంతా కూడా ఖర్జూర వృక్షములతో నింపబడిన పట్టణం. అప్పుడు ఎలీషా గారు ఆ పట్టణంలోకి వెళితే అక్కడ ఊరి వారు ఎలీషా గారు అన్న ఊరు ఎంతో సౌందర్యముగా ఉందంటే ఆ ఊరి వారు అంటారు, అయ్యా ఊరు మంచిదే కానీ ఓటలు మంచివి కాదు, ఇక్కడ తాగటానికి నీళ్లు పనికిరావనగా ఆయన ఒక కొండ తెప్పించి దానిలో ఉప్పు వేసి ఎప్పుడైతే అక్కడున్న నీటిలో కలిపారో ఉప్పు నీరు మంచి నీరుగా మార్చబడింది. పిల్లలు 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో ఖర్జూరపు చెట్టు సౌందర్యముకు సాదృశ్యముగా ఉంది. ఈరోజు ప్రభువు కూడా ఆయన పరమగీత గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనములో నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు 10,000 మందిలో కూడా పోల్చదగినవాడు. ఆయన ఎంతో సుందరుడైన దేవాతి దేవుడు ఆ సౌందర్యాన్ని అంతా విడిచిపెట్టి సొగసైనను స్వరూపం లేనివాడిగా మార్చబడ్డాడు. ఎందుకంటే ఆయన సమరూపంలోనికి మనను మనల్ని మార్చడానికి తన సౌందర్యాన్ని ఆయన కోల్పోయి నరవతారికి లోకానికి వచ్చి తన మహిమను మనకు ధరింపచేసి ఆయన సమరూపంలోకి అందుకే సిద్ధపడిన సంఘాన్ని కూడా సౌందర్యము కలిగిన సంఘముగా పరమగీత గ్రంథం మొదటి 15వ వచనములో ఆయన సంఘాన్ని సౌందర్యంగా మార్చడానికి ఆయన శ్రమపడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు. అందుకే ఆనాడు గాయపరచబడిన ఆదాముకే సుందరి అందము కలిగిన అవ్వ లభిస్తే మరి పంచగాయాలు పొందిన యేసు ప్రభు వారికి ఇంకెంత సౌందర్యము కలిగిన ఇంకెంత అందము కలిగిన సంఘము భార్య రావాలి. ఈరోజు నీవు నేను మనమందరము కూడా ఆంతరంగిక కీర్తన గ్రంథంలో ఉన్నది, నీ రాజు నీ సౌందర్యమును కోరుకున్నవాడు. ఆశ్వేరోషు రాజు 127 సంవత్సరాల మీద ఎస్తేరును రాణిగా నిర్మించిన కారణం ఏమిటంటే ఆమె ఎంతో సౌందర్యము కలిగిన స్త్రీ. ఈరోజు మనము కూడా బాహ్య స్వరూపాన్ని దేవుడు చూడగాని ఆంతరంగిక సౌందర్యం చక్కగా ఉంటే ప్రభు నిన్ను కూడా తన ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. రెండవదిగా ఖర్జూర వృక్షము తిన్నగా పెరుగుతుంది. ఈరోజు సంఘము ఎలాగుండాలంటే పరమగీత గ్రంథము 7వ వచనంలో ఉంది, నువ్వు తాళ వృక్షమంతా తిన్నని దానవు. తాడి చెట్టు ఎలాగైతే తిన్నగా ఉంటుందో మన జీవితాల్లో కూడా వంకరతనాన్ని విడిచిపెట్టాలి. అందుకే ఈనాడు ఎప్పుడు దమస్కు గవని దగ్గర వంకర మార్గంలో ఉన్న సౌలును కేకవేసి తిన్నని మార్గములో ప్రవేశపెట్టాడు. మోషే గారు యెషయా ప్రవక్త అంటాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడినగా దేవదూత మండుచున్న అగ్ని కణమును తీసుకొచ్చి ఎప్పుడైతే ఆ పెదవులకు తగిలించిందో ఆ పెదవుల నుండి పొరల వంటివి రాలిపోయింది. ఎప్పుడైతే కానాలో ప్రవేశించడానికి యాకోబుని దేవుడు పట్టుకున్నాడు, ఎప్పుడైతే పట్టుకున్నాడు తొడగూటి మీద కొట్టగా యాకోబుగా తన పాపస్థితినంతా దేవునితో ఒప్పుకొనగా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈరోజు మారని స్థితిలో, మార్పు లేని స్థితిలో, మార్పు రాని స్థితిలో నీవు ఉంటే మన దేవునికి పనికిరాము. కానీ ఇదిగో దేవుడు కృపామయుడు గనక ఇంకనూ నీవు తిన్నని మార్గంలోకి వస్తావని చూస్తూ ఉన్నావు. ఈ రోజున బేరు కుమారుడైన బిలాము త్రోవ తప్పిన అనేక మంది త్రోవ తప్పిపోతున్నారు. ఇదిగో మన మార్గము సూటి అయిన మార్గం, మన మార్గం ఇరుకైన మార్గం, మన మార్గం తిన్నని మార్గం. ఈరోజు వంకర త్రోవలను పోవారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఈరోజు మనము దేవుని మార్గములో, దేవుని తిన్నని మార్గములో మనం ఉండగలిగితే, ఆ మార్గం నిలబడగలిగితే దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. 4వదిగా ఖర్జూర వృక్షము నీతిని సూచిస్తుంది. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో ఉన్నది, ఈ రాజు నీతిపరుడు, సాత్వికుడు, దీన మనసు కలిగిన రక్షణ కలిగిన వాడు. ఈరోజు మన దేవుడు నీతి కలిగిన దేవుడు. ఖర్జూర వృక్షం నీతికి సాదృశ్యముగా ఉంది. అందుకే పిలాతు ఈ మనుషులు నాకు ఏ నేరము కనపడలేదు. ప్రభు అంటున్నారు, ఇదిగో నాలో లోపమున్నదని మీలో స్థాపించగలిగిన వారు ఎవరు? ఈరోజు అందుకే ప్రభు అంటున్నారు, ఈరోజు మనలో ఎన్నో నేరాలు ఉండగా ప్రభు నీతిమంతుడై ఉండి మనం చేసిన అతిక్రమాల నిమిత్తము ఆ నీతిమంతుడు మన కొరకు తన రక్తాన్ని, పరిశుద్ధుని రక్తాన్ని మనకు చిందించి మన దోషాలన్నీ ఆయన మీద వేసుకొని మన అతిక్రమాల నిమిత్తము ఆయన దోషిగా, నీతి లేనివాడిగా
ఆయన దోషుడిగా నిలబెట్టబడి మనందరికీ మౌనము దాల్చి మన పాపాలన్నీ ఆయనే భరించాడు. అందుకే ఎవరైతే క్రీస్తును ధరించుకుంటారో, కీర్తన గ్రంథము 11:7 నుండి యెహోవా నీతిమంతులను ఆశీర్వదిస్తాడంట. సామెత గ్రంథము 10:6 యెహోవా నీతిమంతుల మీదకి వచ్చిన. కీర్తన గ్రంథం 15:1 యెహోవాని గుడారమును అతిగా ఉండదగిన వాడు ఎవరంటే నీతిని అనుసరించువాడే ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కదగినవాడు. ఏబు నీతిమంతుడు యథార్థవంతుడు గనక తన పోగొట్టుకున్న సమస్తాన్ని మరలా పోగొట్టుకున్న. నోవాక తన తరమును నిందారహితుడు నీతిమంతుడు. దానియేలు గారు ఏ తప్పైన లేని నీతిమంతుడు గనక సింహాల మధ్యలో కూడా ధైర్యముగా వెళ్ళి ఉన్నాడు. ప్రతి సహోదరుడా, ఈరోజు నీతి సూర్యును ధరించుకోవాలంటే మొట్టమొదటిగా మన హృదయములో నీతిని మనం స్థాపించగలిగితే, నీతిని చేపట్టగలిగితే దేవుడు తప్పక మన పక్షాన ఉంటాడు. 5వదిగా ఖర్జూరపు చెట్టు దేవుని చేత ఆస్వాదించబడింది. కీర్తన గ్రంథము 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేదంట. ఖర్జూర వృక్షం చిగురించిద్ది, ఫలించిద్ది. ఈరోజు మనము కూడా నీతిని ధరించుకుంటే ఖర్జూరపు చెట్టు ఆశీర్వాదానికి సాదృశ్యముగా ఉన్నది. ఆశీర్వదించబడతాం. వారు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు. నీ భోజనం పలచుట్టు నీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఎదిగి ఫలించెదరు. కీర్తన గ్రంథము 92:13 ఉన్నది. యెహోవా నాటబడిన వారై వారు ఆకువాడు తన కాలంలో ఫలముంచి చెట్టువలి వారు బహుగా ఫలించి వర్ధిల్లెదరు. ఈరోజు యోసేపు ఫలించడు కొమ్మ వంటి వాడు. ఈరోజు మన ఆశీర్వాదాలు శాశ్వత జీవం కావాలంటే యేసులో నిలిచి ఉంటే, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదించేదను, మోషే నిన్ను ఆశీర్వదించదు, యెహోషువ నేను మోషేకి ఎలాగే నిన్ను తోడుగా నేను ఆశీర్వదించదను. ఈరోజు ఆశీర్వాదం శాశ్వత జీవం ప్రభువు ఉన్నది. అందుకే ఉభయదేవం అంటున్నాడు, అయ్యా నువ్వు నిత్యముగా నన్ను ఆశీర్వదించు. అబ్రహాము దేవుని ఆశీర్వాదం కోరుకున్నాడు. యాకోబు గారు దేవుని, అయ్యా నువ్వు నిత్యముగా నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నీ పాదాన్ని వదిలిపెట్టను అన్నాడు. ఉభయదేవం అడిగాడు, అయ్యా నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించమన్నాడు. అందుకే ప్రభువు అంటున్నాడు, తన శిష్యును బేతనీ వరకు తీసుకువెళ్ళి ఆయన 2 చేతులు వారి మీద ఉంచి వారు 2 చేతులు ఎత్తి ఆశీర్వదించాడు. ఈరోజు ప్రభు ఆశీర్వదించగలిగిన దేవుడు, కృప చూపగలిగిన దేవుడు, మనల్ని దీవించగలిగిన దేవుడి పిల్ల. సొలొమోను దేవాలయములో ఆ ఖర్జూరపు వృక్షములను, ఆ మట్టలను ఆ స్తంభాల మీద చెక్కి ఉన్నాడు. 6వదిగా ఖర్జూరపు చెట్టు దీర్ఘకాలము జీవించే. కీర్తన గ్రంథము 92:12 ఆయన భక్తులంటే దీర్ఘాయువునిస్తాడంట. సామెత గ్రంథంలో ఉన్నది, ఇక అవి దీర్ఘాయువును శాశ్వత జీవమును సుఖజీవంతో గడుచు సంవత్సరములు నీకిచ్చును. ఈరోజు ఎవరైతే ఖర్జూర వృక్షం వల్ల దేవుని నిలబడతారో వారు దీర్ఘాయుష్యమంతులు అవుతారు. మనం చూసుకున్నట్లయితే దేవదాసయ్య గారు 120 సంవత్సరాలు బ్రతికి దేవుని సేవ చేశారు. మోషే గారు కూడా 120 సంవత్సరాలు బ్రతికి దేవుని పరిచర్య, దేవుని సేవ చేశారు. ఈ రోజున భక్తులైన వారు దీర్ఘాయుష్యమంతులుగా చేస్తాడు, దీర్ఘాయువునిస్తాడు, దీర్ఘకాలము కాపాడుతాడు పిల్లారా. అందుకే ఈరోజు దీర్ఘాయు ఇవ్వగలిగిన వాడు దేవుడు. అందుకే హిజ్కియా ఎప్పుడైతే గోడ తట్టు తిరిగి ప్రార్థించాడు, 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఏలియా గారు ఎప్పుడైతే మరణము గురించి భయపడ్డాడో, దేవుడే వచ్చి ఏలియా నీ జీవితంలో మరణమే నీ తర్వాత పరిచర్య కొరకు ఒకరిని దమస్కులో ఉన్న ఏలీషాని ఏర్పాటు చేయమనగా ఏలీషాని ఏర్పాటు హనోకు 360 సంవత్సరాలు జీవించి మరణమే లేకుండా పరలోకానికి కొనిపోబడ్డాడు. ప్రియ సహోదరుడా, నువ్వు దేవుణ్ణి ధరించుకుంటే, ఖర్జూర వృక్షం నీవు ఉంటే ప్రభు నీకును నాకును మనందరికీ దీర్ఘాయువును ఇస్తాడు. 7వదిగా ఖర్జూరపు మట్టలు ప్రభు పరిచర్యలో ఉపయోగపడ్డాయి. మార్కు సువార్త 11:8 ఉన్నది. ఆ వృక్షం అంటే దేవుని పనిలో ఉపయోగపడింది. మరి దేవుని పనిలో నేను కూడా ఉపయోగపడాలి, పని చేయాలి. దేవునికి పనికిరాని వస్తువు అంటూ ఏం లేదు. పనికిరాని పాత్రగా ఉన్న మనల్ని పనికి వచ్చే పాత్రగా మార్చగలిగిన దేవుడు. ఇర్మియా నువ్వు కొమ్మరవాని ఇంటికి వెళ్ళమంటే ఆ కొమ్మరవాడు ఆ సారి మీద పాత్రను చేస్తూ ఉంటే అది అతని చేతుల నుంచి విడిపోగా దాన్ని మరలా సరిచేసి ఆ సారి మీద ఉంచి దాన్ని యుక్తమైన పాత్రగా చేశాడు. ఈరోజు దేవుడు నన్ను కూడా కడిగిన ముత్యం వలె, కడిగిన పాత్ర వలె, కడిగిన దాని వలె చేసి మనం సమృద్ధిగా వాడుకోగలిగిన దేవుడు. ప్రియ సహోదరుడా, ఈరోజు ఖర్జూర వృక్షమే దేవుని పనులు అంతగా వాడబడితే ఆ లక్షణాలు మనమును కలిగి ఉంటే అవి ఎలాగైతే దేవాలయములు అలంకరించబడినవో రేపు ఆ పరమ కానానులు, ఆ పరమ యెరూషలేములు
మనము కూడా ఆయన ప్రక్కన అలంకరించబడిన వధువు సంఘం వలె మనము కూడా ఉంటాం. వాటి ఖర్జూరపు మట్టలు జయానికి సాదృశ్యముగా ఉన్నవి. ఖర్జూర వృక్షం సౌందర్య సాదృశ్యముగా ఉన్నది. ఖర్జూర వృక్షం తిన్నగా పెరుగుతున్నది. మూడవది, ఖర్జూర వృక్షం నీతిని సాదృశ్యముగా ఉన్నది. ఖర్జూర వృక్షం ఆశీర్వాదానికి సాదృశ్యముగా ఉన్నది. నాలుగవదిగా, ఖర్జూర వృక్షం దీర్ఘకాలము జీవించును. 4, ఖర్జూర వృక్షము దేవుని పరిచర్యలో వాడబడి. ఈరోజు నీవు నేను మనమందరం కూడా దేవుని పరిచర్యలో వాడబడి సమృద్ధిగా దీవించబడదుము గాక. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్.